సో నేను ఫస్ట్ ఈ కథ షూట్ చేద్దాం అనుకున్నప్పుడు 96 డేస్ అనుకున్నాం మన ఎస్టిమేషన్. 96 డేస్ని మళ్ళీ కొంచెం స్క్రిప్ట్లో కొంచెం పేపర్ మీద కొన్ని కట్స్ చేసిన తర్వాత 84 డేస్ ఎంతో షూట్ చేద్దాం అని అనుకున్నాం. ఓకే. ఫైనల్గా 73 డేస్లో ఫినిష్ చేసాం మేము సినిమా. దట్ ఈస్ ఓన్లీ బికాస్ 75 డేస్ 73 డేస్ ఓకే ఇంక్లూడింగ్ సాంగ్ 73 డేస్లో ఫినిష్ చేసాం. సో అది ఎందుకు అంటే పేపర్ మీద ట్రిమ్ చేయడం వల్ల. ఇప్పుడు నేను షూట్ చేసి ఎడిట్ రూమ్లో ట్రిమ్ చేసుకుంటే ఎనర్జీస్ వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్. పేపర్ మీద ట్రిమ్ చేసుకోవడం వల్ల మాకు అది ఈజీ అయింది. సో రెండో థింగ్ ఏంటంటే నేను మా ఎడిటర్ని కూడా నిరంజన్ గారు, ఆయన వాల్తేరు వీరయ్య, డాకు మహారాజు అని చేశాడు. సో ఆయనకు కూడా, ఆయన అంత పెద్ద సినిమాలు చేసినా ఆయన నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే స్క్రిప్ట్ ఇచ్చి భయ్యా ఒకసారి ఎడిట్ చేసి తీసుకురండి అన్న, పేపర్ మీద ఎడిట్ చేసి తీసుకురండి అని చెప్పాను. అతను పేపర్ మీద ఎడిట్ చేసి వచ్చాడు. ఏం అవసరం లేదు, 2 సీన్లు కలిపి ఒక సీన్గా చెప్పచ్చా, ఇలాంటివన్నీ. సో అలా మేము ఆర్గానిక్గా ముందు నుంచే లెంత్ విషయంలో చాలా పర్టికులర్గా కంట్రోల్గా ఉందాము. అనవసరంగా ఊరికే ల్యాగ్ అని మనం ఎందుకు అనిపించుకోవడం, పైగా మనకే అనిపిస్తుంది కదా ఏదో ఒక పాయింట్లో అరే ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు ఇది అనే ఫీలింగ్. సో అలా వీ వాంటెడ్ టు కీప్ ఇట్ షార్ప్ అండ్ ఐ థింక్ వీ డిడ్ ఇట్.